హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఇవాల్టి రెసిపీ వెజిటబుల్ పులావ్. ఈరోజు నేను చూపించే వెజిటబుల్ పులావ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. చెక్అవుట్ దిస్ రెసిపీ. ముందుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కుక్కర్ స్టీమ్ బేస్డ్ కుక్కర్ అండి. సో ఎనీ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసినప్పుడు సేమ్ ప్రాసెస్. ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేయాలి. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, ఏ మసాలా ఉంటే అవి యాడ్ చేయవచ్చు. అండ్ క్యాష్యూస్ యాడ్ చేయాలి. జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. సో మన దగ్గర ఉండే ఎనీ గరం మసాలా ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫైన్గా చాప్ చేసుకున్న వెజ్జీస్, మీ ఇష్టము, మీకు అవైలబుల్గా ఉన్న వెజ్జీస్, మీకు నచ్చే వెజ్జీస్ యాడ్ చేయవచ్చు. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఈ హోల్ గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోనే చాప్ చేసుకున్న పొటాటో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ సాటే చేయాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 or 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్లో సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ బిర్యానీ మసాలా 1 నిమిషం మనం ఈ వెజిటేబుల్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని 1 కప్పు పాలు వేయాలి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అయితే 1 కప్పు వాటర్ ప్లేస్లో 1 కప్పు పాలుని రీప్లేస్ చేసుకుని మిగిలిన 5 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఈ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మీరు తీసుకునే రైస్కి కూడా 1:2 చొప్పున వాటర్ని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. అయితే మీరు తీసుకున్న వాటర్లోంచి 1 కప్పు వాటర్ ప్లేస్లో 1 కప్పు వాటర్ తీసేసి పాలతో రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ బాస్మతి రైస్ని నేను ఒక 1/2 అవర్ సేపు సోక్ చేశాను. సో వాష్ చేసి సోక్ చేసిన బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత జెంటిల్గా మిక్స్ చేయాలి. మనకి ఈ వాటర్ మరగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేయడమే. అయితే ఈ స్టీమ్ కుక్కర్ని లిడ్ మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు రైస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వైట్ రైస్ కాకుండా క్విక్ రైస్, ఫ్లాష్ రైస్ అని మనకి డిఫరెంట్ రైస్ ఆప్షన్స్ ఏదో ఒకటి ఉంటాయి. కొన్ని కుక్కర్స్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఏదో ఒక ఆప్షన్స్ చూస్ చేసుకుని పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ వచ్చేసి ఫ్లాష్ రైస్ అనే ఆప్షన్ ఉంది. సో నేను ఆప్షన్లో ఈ రైస్ని కుక్ చేశాను. దానికదే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుందండి. సో వాటర్ డ్రై అయిపోయి రైస్ కుక్ అయిపోయింది అంటే ఎలక్ట్రిక్ కుక్కర్స్లో ఉండే బెనిఫిట్ దానికదే మనం స్టాప్ చేయకుండానే స్టాప్ అయిపోతుంది. అండ్ సర్వ్ చేసే వరకు కూడా వామ్గా ఉంటుంది. అయితే ఈ రైస్ సూపర్ ప్లఫీగా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ ఎక్కడ టచ్ అవ్వకుండా, ఎక్కడ మనకి స్టిక్కీగా లేకుండా పొడిపుల్లాడుతూ ప్లఫీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసినప్పుడు ఇదొక అడ్వాంటేజ్. మనకి ఎంత టైం సెట్ చేయడం ఇదేమీ అవసరం లేదు. సో జస్ట్ వాటర్ అనేవి కరెక్ట్ ప్రపోర్షన్స్లో మీరు వేయగలిగితే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వెజిటబుల్ పులావ్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.